నల్గొండ కష్టాల అడ్డాగా మారిపోయింది. రాజధానికి చాలా దగ్గరగా ఉన్న అభివృద్ధికి చాలా దూరంగా ఉంది. డ్రగ్స్, దానివల్ల పాడవుతున్న యువతని పీడిస్తున్న నిరుద్యోగం, చిన్నపిల్లల చదువుల నుంచి రైతన్నల రుణం వరకు, ఇంటర్నెట్ సేవల నుంచి ఇంటి స్థలాల వరకు, ఓటికి నోటు నుంచి నోటి దగ్గర కూడు లాక్కునే వరకు అన్నిట్లో స్కాంగ్రెస్ హస్తం ఉంది. దొంగలు ఊర్లు పంచుకున్నట్టు నల్గొండని 4 కుటుంబాలు 4 దశాబ్దాలుగా నాశనం చేశారు. తరతరాలుగా కాంగ్రెస్ అడ్డాగా పిలువబడుతున్నా కూడా ప్రోగ్రెస్కి నోచుకోకుండా పోయింది మన నల్గొండ. సన్నగిల్లిన ఆశలకు జీవం వచ్చేదెప్పుడు, ప్రాణం పోసేదెవ్వరు? సైదారెడ్డిజీ సామాన్యుడు వీడు, అభిమన్యుడిలాగా వీడు అర్థజ్ఞాని కాడు. అర్జునుడికి ఆనాడు శ్రీకృష్ణుడు తోడు. ఎవ్వరంటలేదు ఒంటరైతే కాడు, వీరమాత పెంచిన మన తెలుగు బిడ్డ వీడు. అమ్మ జీవెనున్నోడు అసలు ఓడిపోడు, ఎంత శత్రువైనా అంతు తీర్చుతాడు. శక్తి ఉంది, యుక్తి ఉంది, గుండె నిండా నా ఎజెండా ఒకటే. నేను రాజకీయాల్లోకి వచ్చిందే యువత కోసం, యువత ఎంప్లాయ్మెంట్ కోసం, దాంతోపాటు మహిళా ఎంపవర్మెంట్ కోసం రాజకీయాల్లోకి వచ్చిన. దానికి కావాల్సిన స్కిల్ సెంటర్స్ గానీ, ఉద్యోగ కల్పన కోసం గానీ, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయో ప్రతి అట్టడుగు వర్గాలకు పోయే విధంగా ప్రయత్నం చేస్తాం. పోర్టు కూడా లేదు, దానికోసం డ్రై పోర్టు, కంటైనర్ పార్కు, కొత్త రైల్వే లైన్లు, ఇట్లా మొత్తం కూడా ఒక మేనిఫెస్టో తీయబోతా ఉన్నాం. నల్లగొండ మీద ఎందుకు వేయాల ఓటు అని అనడానికి రేపు మోడీ గారు వస్తేనే 400 సీట్లు వస్తాయి అంటున్నాం. 400లో నల్లగొండ ఉండాలా వద్దా? ఉండాలా వద్దా? అంటే 100% यूथ फोर्स सैदी गारों को सपोर्ट करने के लिए मैं आपसे रिक्वेस्ट करने के लिए आया हूँ। तीसरी बार प्रधानमंत्री बनाएंगे, सैदी रेड्डी जी को आप लोकसभा में भेजेंगे. నల్గొండ పార్లమెంట్ లో ఖచ్చితమైన అభివృద్ధి జరుగుతుందనేది తెలియజేస్తున్నాం. 2 లక్షల మెజారిటీతో గెలుస్తా ఉన్నాం ఈసారి. కాంగ్రెస్ నై, సైదిరెడ్డి సై.